అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కోడలి ఉద్యోగం. తెల్లవారితే రాఖీ పౌర్ణమి. ఎక్కడా లేని హడావిడంతా మన భానుమతి ఇంట్లోనే ఉంటుంది. ఆమె ఒక్కగానొక్క కూతురు కీర్తన తన ఒక్కగానొక్క కొడుక్కి రాఖీ కట్టడానికి వస్తుంది. పక్కనే ఒక పార్క్ ఉండటంతో భానుమతి వయసు వాళ్ళంతా వాకింగ్ చేయటానికి అక్కడికే రావటం వల్ల అందరూ ఫ్రెండ్స్గా అయ్యారు. ఒక పక్కన యోగా గ్రూప్, మరో పక్కన లాఫింగ్ థెరపీ గ్రూప్, ఇంకో పక్కన పెరటి మొక్కలు పెంచే గ్రూప్, మరో పక్కన మిద్దె తోటల గ్రూప్. అలా ఆ పార్క్ నిండా ఉదయం సాయంత్రం ఎటు చూసినా అవే గ్రూపులు. వాకింగ్ అయ్యాక అప్పుడప్పుడు ఓ పక్కన కూర్చొని అత్తలు కోడళ్ల మీద, కోడళ్ళు అత్తల మీద అలా గాసిప్స్ చెప్పుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వదిన, మా కీర్తన వస్తుందండి. తనని చూసి చాలా రోజులయ్యింది. ఏంటొదినా అలాగంటావు? మొన్నేగా తొలి ఏకాదశి రోజు వచ్చారు. ఎంత ఓ నెల అయింది అంతే. అక్కడున్న అందరూ వాళ్ళిద్దరి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. వెంటనే భానుమతి బాధగా ముఖం పెట్టింది. అలాగంటే ఎలాగమ్మా? నెల రోజులైనా చాలా రోజుల్లాగే అనిపిస్తుంది. ఏం చేస్తామండి, ఆడపిల్ల కదా అని రాణి ఏడుపు ఏడుస్తూ ముక్కు చీదింది భానుమతి. అక్కడే ఉన్న పెద్ద ముత్తైదువ విశాలాక్షి వాళ్ళ మాటలన్నీ వింటూ ఆమెను చూసింది. అవునే భానుమతి, మరి నీ కోడలో పండక్కి పుట్టింటికి వెళ్తుందా లేదా? దాంతో మూతి 30 వంకర్లు తిప్పింది భానుమతి. ఇక చాలే, మా కోడలికి తీరిక ఎక్కడదే. ఏవైనా సెల్ ఫోన్ నొక్కుతా కూర్చుంటది. ఒక్కొక్కసారి పిల్లల అన్నాలు కూడా నేనే పెట్టాలి. చూస్తున్నాననుకో అంటూ గబగబా లేచి నిలబడింది. మా అమ్మాయి వచ్చే టైం అయిందండి. రేపు వాకింగ్ చేయడానికి వస్తానో రాను, మళ్ళీ 2 రోజుల తర్వాత కలుస్తాను అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది భానుమతి. ఇక ఇంటి ముందు కారాగటంతో ఆతురతగా బయటకొచ్చిన భానుమతి ఏ అమ్మా, బాగున్నావా? ఏంటి తల్లి చిక్కిపోయావు అని అడుగుతున్న భానుమతి వైపు చూస్తూ, అదేంటత్తయ్య అలా అంటారు? రాను రాను బర్గర్లా తయారవుతున్న మీ అమ్మాయి మీ కంటికెప్పుడు చీపురుపురలా కనిపిస్తుందేంటో అని కామెడీగా అంటున్న అల్లుడు కిరణ్ మాటలు పట్టించుకోకుండా ఇంట్లోకి వెళ్లిన భానుమతి, ఒరే వేణు, చెల్లి బావొచ్చారా, నీ భార్యని రమ్మను అని గుసగుసగా పళ్ళు బిగబట్టి చెప్పింది. ఏంటమ్మా, దానికో పేరుంది, ఆ పేరుతో పిలిస్తే నీకేమవుతుంది? అయినా బుజ్జమ్మ పనిలో ఉంది, రావటం వీలుగాదు. మనం ఉన్నాంగా, ముందు మనం పలకరిద్దాం అని గొణుగుతూ వాళ్లను పలకరించటానికి హాల్లోకొచ్చాడు వేణు. రావే కీర్తన, బావా బావున్నారా అని నవ్వుతూ బావని, చెల్లిని వేణు పలకరించగానే నవ్వుతూ తన చేతిలో ఉన్న స్వీట్ బాక్స్ అన్నయ్య చేతికిచ్చింది కీర్తన. హా అన్నయ్య, ఫైన్. వదినేదన్నయ్య అని అడుగుతున్న కీర్తన వైపు చూస్తూ, ఆ మీ వదిన గురించి అడగబాకు. ఏం చెబుతాము, ఇంటి నుంచి పనే కదా, ఓ కూర్చొని ఆ ఫోన్ నొక్కుతూ ఉంటది. ఆడబడిచొచ్చింది, దాన్ని పలకరించాలన్న కనీస జ్ఞానం కూడా లేదు అని వెటకారంగా అంటున్న తల్లివైపు చూసింది కీర్తన. వదిన నాకు తనకి మీటింగ్ ఉందని ఫోన్ చేసి చెప్పిందమ్మా. ఇల్లు నాకు తెలీదా? ఆగు అని కిచెన్లోకి వెళ్లటానికి లేచిన కీర్తనని కూర్చోమని చెప్పి వేణు తనే వంట రూంలోకి వెళ్లి అందరికీ టీ పెట్టి సర్వ్ చేశాడు. కీర్తి, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ కాఫీ మీ అని మధ్యలోనే ఆగిన వేణు చేతి నుండి కప్పు తీసుకొని, అన్నయ్య, వదినకి కాఫీ ఇవ్వాలి అంతే కదా, ఇలా ఇవ్వు అని బుజ్జమ్మ ఉన్న రూంలోకి వెళ్లిన కీర్తన కాఫీ కప్ ఇవ్వటంతో టక్కున చూసిన బుజ్జమ్మ, బాగున్నావా కీర్తన? ఎంతసేపైంది వచ్చి అని పలకరించగానే నవ్వుతూ వదిన వైపు చూస్తున్న కీర్తన, సూపర్ వదిన, నువ్వు వర్క్ చేస్తుంటే పొడవైన నీ వేళ్లు భలే స్పీడ్గా కదులుతున్నాయే అని ఆశ్చర్యంగా హ్యాపీగా అంటున్న కీర్తనతో నవ్వుతూ బుజ్జమ్మ ఇలా అంటుంది. అయినా కాఫీ నువ్వు తెచ్చావేంటి అని రాబోయే సునామీని తలుచుకొని భయంగా అంటున్న ఆమెతో, నో ప్రాబ్లం వదినా అని అక్కడి నుంచి హాల్లోకొచ్చింది కీర్తి. ఏమో అనుకున్నా కీర్తి, మీ అన్నయ్య టీ సూపర్గా పెట్టాడు అని నవ్వుతూ మెచ్చుకున్న కిరణ్తో, అయ్యో టీ కాదు, మా అన్నయ్య రెస్టారెంట్ ఫుడ్ ఐటమ్స్, వెజ్ మంచూరియా, వెజ్ బుల్లెట్స్, ఇలా రకరకాల స్నాక్స్ చిటికలో వండేస్తాడు. మా చిన్నప్పుడు అమ్మకి ఆరోగ్యం బాలేనప్పుడు తనే వంట చేసి నాకు, నాన్నగారికి, తనకి లంచ్ బాక్సెస్ కూడా రెడీ చేసేవాడు తెలుసా అని నవ్వుతూ అంటున్న కీర్తన మాటల్ని మధ్యలోనే కట్ చేస్తూ, అదే నా కొంప ముంచిందే, దానివల్లే ఇప్పుడు మీ అన్నయ్య మీ వదిన కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు అని చిరాగ్గా ముఖం పెట్టింది.
బుజ్జమ్మ మీటింగ్ పూర్తయ్యేలోపు వంట కూడా చేసి డైనింగ్ టేబుల్ మీద సర్దింది కీర్తన. ఆ రోజు మొత్తం కోడలిని తిడుతూనే ఉంది భానుమతి. చా కొంచెం కూడా మర్యాద లేకుండా పోతుంది. సంపాదిస్తుందిగా, కొమ్ములు మొలిచేసే సగం పని నాపై పడేసి దర్జాగా సెల్ ఫోన్ చూస్తా కూర్చుంటది అని సనుగుతూ ఉంటుంది. ఏంటే నీకు తెలివుందా? పుట్టింటికొచ్చి దర్జాగా కూర్చోక పనిచేసే కర్మ నీకేంటే అని కూతుర్ని కసురుకుంది. అసలు తన తల్లి ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందా అని ఎప్పుడూ అనుకోలేదు. అమ్మా, అసలు ఈ ప్రాబ్లం ఏంటి? వదిన పనిచేయడం లేదనా, లేక నీ మనసులో ఇంకేమైనా ఉందా అని కొంచెం కోపంగానే అడిగింది. మీరెక్కడ మనుషులే, మీ అన్నగడ అనుకున్నా, నీకు కూడా నీ వదినంటే బెల్లమే అని వెటకారంగా అంటున్న భానుమతి వైపు చిరాగ్గా చూస్తూ, అమ్మా, తను నీ కోడలు, తను బాగుంటేనే కదా నీ కొడుకు, నీ వంశము బాగుంటుంది. తనే సెల్ ఫోన్లో పనికి మాల వీడియోలు చూస్తూ టైం వేస్ట్ చేయట్లేదు కదా. దానికి భానుమతి సీరియస్ అవుతుంది. అయినా మొదట నీకు బుద్ధి లేదు. ఆన్లైన్ జాబ్ అంటూ దానికి ఆ దురద అంటించింది నువ్వే కదా. ఆన్లైన్లో ఒక జాబ్ చేస్తూ ఎంతో కొంత సంపాదించి నీ కొడుక్కి ఒక ఆసరాగా ఉంటుంది. వదిన క్వాలిఫికేషన్కి ఇంకా మంచి జాబే వస్తుంది. కాని తను నీకోసం నీ హెల్త్ కండిషన్ చూసి బయటకు వెళ్లకుండా వర్క్ ఫ్రం హోమ్ చేస్తుంది. అరిచింది చాలు గాని ఒక 2 రోజులు నువ్వు నోరు మూసుకునుండు. కావాలంటే మేం వెళ్ళిపోయాక అప్పుడు గొడవలు పడుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది కీర్తన. 2 రోజుల తర్వాత కీర్తన వెళ్తూ వెళ్తూ తన వెంట భానుమతిని కూడా తీసుకెళ్ళింది. ఇంట్లో దిగటం ఆలస్యం. కీర్తన అత్తగారు కుసుమ కొడుకు కోడల్ని వియ్యపురాల్ని చూసి దుమదుమలాడుతున్న ముఖంతో, అయ్యిందా టూరు గీరంటూ 1 రోజులో వస్తానని తీరిగ్గా 2 రోజులకొచ్చావు. ఇంకో వారం మాటే ఉండలేకపోయావా? వెటకారంగా అంటున్న కుసుమ మాటలు భానుమతి మనసులో ముల్లులా గుచ్చుకున్నాయి. సారీ అత్తయ్య, అనుకోకుండా నేను 2 రోజులు ఉండాల్సి వచ్చింది. ఈరోజు ఆఫీస్కి కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఒకసారి మీరు వంట పని అని మెల్లిగా చెబుతున్న కోడలి వైపు ఉరుముతూ చూస్తుంది కుసుమ. ఏంటి నోరు బానే లేస్తుంది? ఇప్పటికీ ఇంటి పని వంట పని అంతా చేయలేక చచ్చాను గాని ఆ డాక్యుమెంట్లు ఏవో రేపు పంపిస్తానని నీ హెడ్ దగ్గర పర్మిషన్ తీసుకో. చాలా హార్ష్గా చెప్పింది కుసుమ. ఆమె అలా అనగానే బాధతో కూతురి కళ్ళల్లో నీళ్లు తిరగటం చూసిన భానుమతి కూడా బాధతో గిలగిల్లాడింది. దాంతో, మీరు రెస్ట్ తీసుకుండొదినా, ఆ వంట పనేదో నేను చూస్తాను. కీర్తి, నువ్వు నీ ఆఫీస్ పని చూసుకో అని భానుమతి వంట రూంలోకి వెళ్ళింది. ఆమె వంట పూర్తి చేసేంతలో తన పని పూర్తి చేసుకున్న కీర్తన తల్లికి హెల్ప్ చేయటానికి వంట రూంలోకి వచ్చింది. నువ్వలా కూర్చమ్మా, ఇంకో 10 నిమిషాల్లో వంట అయిపోద్ది. ఇంతలో కీర్తన బయటకు రావటం చూసిన కుసుమ, ఓసే కీర్తి, షాప్కెళ్ళి ఒక పాల ప్యాకెట్టు పెరుగు ప్యాకెట్టు తీసుకురా. అది విన్న వెంటనే అక్కడికి కొంచెం సీరియస్గా వచ్చాడు కిరణ్. అమ్మా, ఏంటిది? అత్తయ్య కూడా ఉంది. తన ముందే తన కూతుర్ని ఇలా రాచి రంపాన్ని పెడుతున్నావని తెలిసి ఆమె ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించు. కొంచెం ఆమె ఉన్నన్ని రోజులన్నా కామ్గా ఉండు ప్లీజ్ అని చేతులు శబ్దం వచ్చేలా జోడించి దండం పెట్టాడు కిరణ్. అతన్ని కోపంగా చూస్తూ, బాగుందిరా, మీ అత్తగారు మాత్రం తన కోడల్ని కూతురులా చూస్తుందా ఏంటి? 2 రోజులు ఉండొచ్చావుగా, ఆమె ఎలాంటిదో తెలీదా? మీ అత్తగారు తన కోడల్ని ఎలా చూసుకుంటుందో మన బంధువుల్లో ఉన్న అందరికీ తెలుసులే. ఆ మాటలకు తల్లిని కోపంగా చూశాడు కిరణ్. అమ్మా, ఎవరో ఎలా ఉంటే మనకెందుకు? నువ్వు నీ కోడలతో బావుంటే చాలు. ఎదుటి వాళ్ళు గడ్డి తింటున్నారని మనం తినాలని లేదు కదా. చాలే, నీతులు బాగానే చెబుతారు గాని నాకు పెరుగులేందే భోజనం చేసిన తృప్తి ఉండదు. దాన్నంటే ఎలాగూ నువ్వు వెనకేసుకొస్తున్నావుగా, నువ్వేనా వెళ్ళి తీసుకురాపో అని టీవీ పెట్టుకుని తనకిష్టమైన సీరియల్ చూస్తూ కూర్చుంది. తల్లి కొడుకుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం భానుమతి కీర్తనలకు వినిపిస్తూనే ఉంది. ఏంటమ్మా మీ అత్త ఎంత గయ్యాలి గంప, అసలు నేను అనుకోలేదెట్టాగాని. ఒకసారి తల్లి వైపు సీరియస్గా చూసింది కీర్తన. గయ్యాలి గంప అని ముఖం పైన ఏమైనా బోర్డు రాసి పెట్టిందమ్మా? నువ్వు కూడా మా అత్తే లాంటి దానివా అని నేను మాత్రం అనుకున్నానా ఏంటి? కూతురి మాటలకు భానుమతి ముఖం ఒక్కసారిగా నల్లగా మారిపోయింది. నేను కష్టపడుతుంటే నువ్వు బాధపడద్దమ్మా, నీకు అర్హత లేదు. నువ్వు మా అత్తేలా కాకుండా వదిన్ని బాగా చూసుకున్నప్పుడు చెప్పు, నేను కూడా మా అత్తే మారేలా చూస్తాను. ఎవరో ఎందుకు, మారిన నిన్ను చూసే తను మారుతుందేమో. కీర్తన మాటలకు మారు మాట్లాడకుండా నోరు మూసుకుంది భానుమతి. అక్కడ ఉన్నన్ని రోజులు కుసుమ బిహేవియర్ చూసిన భానుమతి కూతురు గురించి చాలా బాధపడింది. అప్పుడే భానుమతి వెళ్ళిపోయే రోజు రానే వచ్చింది. ఆ రోజు రాత్రి ఆమెకు నిద్ర పట్టలేదు. తను ఉన్నన్ని రోజులు కూతురికి పనిలో సహాయం చేయటంతో
కీర్తన ఆఫీస్ వర్క్ ఈజీ అయింది. ఇప్పుడు తను వెళ్ళిపోతే ఊహించడానికే భయపడింది. ఇంట్లో అడుగుపెట్టిన భానుమతిని చూసి సంతోషంగా ఎదురెళ్లిన బుజ్జమ్మ ఆమె పరిస్థితి చూసి ఆశ్చర్యపోయింది. రావటమే భానుమతి జ్వరంతో బెడ్ సిక్ అయింది. తన పని పక్కన పెట్టి అత్తగారిని కేర్ఫుల్గా చూసుకుంది బుజ్జమ్మ. భానుమతి కూతురు గురించి వేణుకి చెబుతూ బాధపడింది. అది విన్న వేణుకి నవ్వొచ్చింది. అమ్మా, తను నీ కూతురు కాబట్టి బాధపడుతున్నావు. బుజ్జమ్మ కూడా ఒక ఇంటి కూతురే కదమ్మా. నీకు కుసుమగారికి మధ్య తేడా ఏముంది అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వేణు. లేట్ నైట్ అవటంతో ఉదయం కొంచెం లేట్గా లేచి ఫ్రెష్ అయి వచ్చిన బుజ్జమ్మకి ఎదురుగా కాఫీ తాగుతూ కూర్చున్న భానుమతి కనపడగాని భయంగా చూసింది బుజ్జమ్మ. అత్తయ్య, అప్పుడే లేచారా? సారీ, రాత్రి కొంచెం అని నసుగుతూ అన్న బుజ్జమ్మ మాటలు పట్టించుకోకుండా, అక్కడ ఫిల్టర్ కాఫీ ఉంది బుజ్జమ్మ, నువ్వు తాగేసి వేడికి ప్రిపేర్ చేయి. నేను పెరట్లోకి వెళ్ళి దేవునికి పూలు కోసుకొత్తాను అని లేచి వెళ్ళింది. అయోమయంగా చూస్తున్న బుజ్జమ్మ ఫోన్ మోగటంతో లిఫ్ట్ చేసింది. అటువైపు కీర్తన. వదినా, ఎలా ఉన్నారు? వేణు ద్వారా విషయం తెలిసిన బుజ్జమ్మకి కీర్తనపై కోపం వచ్చి తనే ఫోన్ చేసి అడగాలనుకుంది. ఇంతలో తనే ఫోన్ చేయటంతో, నేను బానే ఉన్నాను, కానీ అత్తయ్యకి ఒంట్లో బాలేదని తెలుసు కదా కీర్తి. అలాంటిది తనతో పనులు చేయిస్తావా? చెప్పు. పాపం ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఒకటే జ్వరం. తనపై కోపంతో వస్తున్న బుజ్జమ్మ మాటలకి కీర్తన నొచ్చుకుంది. అయ్యో, అవును వదినా. మళ్ళీ ఈరోజు లేచాక కాఫీ కూడా తనే పెట్టుకుంది. నువ్వు అత్తయ్యనేమైనా అన్నావేంటి? ఈ వయసులో తను పనులు చేయడం అవసరం లేదులే, నాకు మీ అనే హెల్ప్ చేస్తారు చాలు. అయినా మీ అత్తయ్య కన్న తల్లి ముందే కూతుర్ని అలా ఇబ్బంది పెట్టడం ఏమీ బాగోలేదు. ఇంకా సీరియస్గా అంటున్న బుజ్జమ్మ కోపం చల్లార్చాలని, అయ్యో వదిన, ఇక ఆపుతావా? అలాంటిది ఏమీ లేదు. మీ అత్తయ్యకి తెలిసి రావాలని నేను మా అత్తయ్య కలిసి నాటకం ఆడాం తల్లి. దాని ఇంపాక్టే నీకు కాఫీ రెడీగా ఉంచడం. కాకపోతే మా నాటకం అదిరిపోవాలని మా అత్తయ్యకి కొంచెం స్ట్రాంగ్ డైలాగులు పెట్టాను. తర్వాత తను కూడా చాలా బాధపడింది. దేవుడికి పూలు కోసుకొచ్చిన భానుమతి తన కోడలు బుజ్జమ్మ మాటలు విన్న తర్వాత ఇన్ని రోజులు తను ఎంత తప్పు చేస్తుందో అర్థమైంది. ఆమె కళ్ళు తెరుచుకున్నాయి. చీటికి మాటికి ఈసడిస్తూ, ఉన్న పనికి 10 పనులు ఎక్స్ట్రా చెప్తూ, ఆఫీస్ పని చేస్తున్నంతసేపు సణుగుతూ, టీవీ వాల్యూమ్ పెంచుతూ కోడలు బుజ్జమ్మని ఇబ్బంది పెడుతున్న భానుమతి ఒక్కసారిగా తనని తాను ఆత్మపరిశీలన చేసుకుని సిగ్గుతో కుంగిపోయింది. తను ఎన్ని రకాలుగా ఆమెని టార్చర్ చేసినా చిన్న మాట కూడా అనకుండా, కొడుక్కి చెప్పకుండా పై ఆఫీసర్స్తో తిట్లు పడుతూ కష్టపడుతున్న తన కోడలు బంగారం అనుకుని మనసులోనే అనుకుంది భానుమతి. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ అత్తా కోడళ్ళ క్యారేజ్. ఒక ఊళ్ళో పాపారావు మహాలక్ష్మిల కుటుంబం ఉంది. వాళ్ళకి ఉన్న ఒక్కగానొక్క కొడుకు గోపీకి 2 ఏళ్ల క్రితమే పెళ్లి చేశారు. ఆ వచ్చిన కోడలు కూడా చక్కగా గుణవతి, అనుకూలవతి కావటంతో వాళ్ల కాపురం సంతోషంగా సాగిపోతుంది. అలాంటి సమయంలో ఎందుకనో ఒక్కసారిగా ఆ అత్తాకోడళ్ల మధ్య గొడవలు రావటం మొదలయ్యాయి. ఇది బయట ప్రపంచానికి కనిపించే కథ కాబట్టి దీన్నే అందరూ నమ్ముతారు. కనుక ఆ అత్త మహాలక్ష్మి గురించి, ఆమె మనసు గురించి తెలిసిన వాళ్ళు ఆమె మంచిది కానీ ఆ వచ్చిన కోడలే ఆ కాపురంలో నిప్పులు పోసింది అని కొందరు, కాదు కాదు ఆ కోడలు పావనీనే బంగారం లాంటి పిల్లగాని ఆ అత్తగారే కోడల్ని టార్చర్ పెడుతూ ఆ కాపురంలో నిప్పులు పోస్తుంది అని కొందరు. ఇలా ఎవరి వెర్షన్స్లో వాళ్ళు ఆ అత్తా కోడళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ల మధ్య దూరాన్ని మరింత దూరానికి పెంచేశారు. దాంతో ఇప్పుడు ఆ కుటుంబం 2 ముక్కలైంది. ఒక్కగానొక్క కొడుకు దూరం అయ్యేసరికి మహాలక్ష్మి బాగా బెంగపెట్టుకుని అనారోగ్యం పాలైంది. అలాంటి సమయంలో ఒకరోజు ఒక బామ్మ మహాలక్ష్మి దగ్గరికొచ్చి, ఏమే లచ్చి, నువ్వు చూస్తే ఇలా రోజు రోజుకి కుచించుకుపోతున్నావు. అక్కడ ఆ పిల్ల కూడా మంచి పిల్లే. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో ఏం చేస్తాం పిన్ని, మా తలరాతలా తగలబడింది. బంగారు లాంటి పిల్లని ఏరి కోరి తెచ్చుకుంటే ఇదిగో ఇలా నా కొడుకు నుండి మమ్మల్ని వేరు చేసి పడేసింది మహాతల్లి. కనీసం ఆ పిల్ల తల్లికున్న జ్ఞానం కూడా నా కోడల పిల్లకి లేకపోయింది పిన్ని. పాపం ఆ వియ్యపురాలే వారానికి 3 సార్లు ఆ చీరలు అవి అమ్ముకోవడానికి మన వాళ్ళ దగ్గరికి వస్తుంది కదా. అప్పుడిక్కడికొచ్చి ఎలా ఉన్నారో దినాన్ని పలకరించిపోతుంది. అదే నా కోడలు రాక్షసుంది చూడు, ఇప్పటి వరకు ఎలా ఉందత్తయ్యా అని ఒక్క ఫోన్ చేసిన పాప అనుకోలేదు. సరేలేవే, ఇలా మాటలు పెంచుకుంటూ పోతే బంధాలు తెగిపోవడం తప్ప
ఉపయోగం లేదు. ఒక పని చేస్తారా? రామాపురంలో భానుమతి, బుజ్జమ్మ అనే అత్తాకోడలు ఎవరో ఉన్నారంటే వాళ్ళ కన్ను పడితే ఏ అత్తాకోడల సమస్య అయినా ఇట్టే తీరిపోతుందంట. ఒకసారి అల్లుణ్ణి పంపి వాళ్ళని కలవమనకూడదు. ఆయనకెందుకులే పిన్ని, నేనే పోయేస్తాను. కనీసం వాళ్ళ చలవనైనా నా కోడలతో రాకపోకలు మొదలైతే రేపు నేను పోయాకైనా నా కోడలు నా మీద పడి ఏడుస్తుందేమో చూద్దాం. చాలే ఆపవే, ఏంటా ఆపసొకనపు మాటలు? పోయి ఆ అత్త కోడల్ని కలిసిరా, ఏదైనా దారి దొరకొచ్చు అని చెప్పటంతో అత్తాకోడల పంచాయతీలు తేల్చే ఆ భానుమతి బుజ్జమ్మల గురించి వాళ్ళని వీళ్ళని అడుగుతూ వెళ్ళసాగింది మహాలక్ష్మి. ఆ వెళ్లేదారిలో ఆ జనం చెప్పేదాన్ని బట్టి చూస్తే అసలు ఈ భానుమతి బుజ్జమ్మ అనే అత్తాకోడలు ఈ రోజుల్లో పుట్టాల్సినోళ్ళు కాదు అనిపించింది మహాలక్ష్మికి. ఎందుకంటే అత్తాకోడళ్ళంటే ఎప్పుడూ ఒకరి మీద ఒకరు పుళ్ళింతలతో, ఒకరి మీద ఒకరు పెత్తనం కోరుకుంటూ, అదీ సాగకపోతే వేరు కాపురాలు పెట్టుకొని బ్రతికేస్తున్న ఈ రోజుల్లో భానుమతి, ఆమె కోడలు ఇద్దరూ సఖ్యంగా కలిసుండటమే కాకుండా తమలాగే ప్రతి అత్తా కోడలు సంతోషంగా ఉండాలి, ప్రతి కాపురంలో వసంతం నిండాలి అని ఆలోచిస్తున్నారని తెలుసుకుంటుంది మహాలక్ష్మి. అందుకే వెళ్ళి ఆ అత్తాకోడలని కలవగానే మొదట గుమ్మంలో భానుమతి కనిపించింది. అమ్మా, ఇక్కడ భానుమతి అంటే నువ్వేనా? అవునండి, నేనే. ఏంటి విషయం? ఏముందమ్మా, మేము మా కొడుకు కోళ్ళం ఒకే ఇంట్లో ఎంత చక్కగా సాగేది మా సంసారం. కాని ఏ రాగం పుట్టిందో మా కోడల పిల్లకి మా బిడ్డని మా నుండి వేరు చేసేసిందమ్మా. ఆగండి, మొత్తం వివరంగా చెప్పండి. మీ సమస్య ఏంటో మాకు అర్థమవుతుంది. దానికి ముందు ఒక్క నిమిషం మా కోడల్ని పిలుస్తాను. అమ్మా బుజ్జమ్మా, ఒకసారి రామ్మా ఇటు, ఆ పనులన్నీ తర్వాత చేసుకుందు గాని అంటూ భానుమతి పిలవటంతో కోడలు బుజ్జమ్మ అక్కడికి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు చెప్పండి పెద్దమ్మగారు, ఏమిటి మీ సమస్య? అని చనువుగా పలకరించేసరికి మహాలక్ష్మికి చాలా తేలిగ్గా, ఏదో తమ దగ్గర వారికే తన గోడు చెప్పుకుంటున్నంత తేలికనిపించేసింది. అందుకే జరిగిందంతా చెప్పటం మొదలుపెట్టింది. అలా సమయంతో పని లేకుండా కోడలు తమ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర్నుండి జరిగిన అన్ని పరిణామాల్ని పూసగుచ్చినట్టు తన వర్షంలో చెప్పుకొచ్చాక, సరేనండి, ఇక మీరు బయలుదేరండి. మీ సమస్య సంగతి మేం చూసుకుంటాం అని చెప్పటంతో మహాలక్ష్మి తేలికపడిన గుండెతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తరువాత కోడలు బుజ్జమ్మ తన అత్తగారితో ఇలా అంటుంది. అత్తయ్య, ఇప్పుడు అత్తగారి కథ విన్నాం. ఇక కోడల తరపు కథ ఏంటో కూడా తెలుసుకున్నామంటే మన అత్త కోడళ్ళ గ్యారేజ్లో రిపేర్ మొదలు పెట్టేయచ్చు. అవును, ఈ అత్తగారి కథలో మీకు ఎవరి మీద అనుమానం వస్తుంది? నాకెందుకనో ఈ మహాలక్ష్మి బియ్యపురాల మీదే కొడుతుంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది అత్తయ్య. చూద్దాం ఆ కోడలి పిల్ల కథేంటో అంటూ మహాలక్ష్మి చెప్పిన అడ్రస్ ప్రకారం ఆమె కోడలు పావని దగ్గరికి కూడా వెళ్ళింది. అక్కడ ఆ అత్తాకోడలిద్దరూ తమ నటనతో పావనికి అతి తక్కువ సమయంలోనే దగ్గరైపోయారు. అసలే అత్తగారి మీద ద్వేషభావం ఉండటం వల్ల ఆమె కూడా వీళ్ళని త్వరగా నమ్మేసింది. నువ్వేమో ఇలాగంటున్నావు, కాని ఊర్లో అందరూ మీ అత్తగారిదే తప్పులేదు, అంతా నీదే అన్నట్టు చెబుతున్నారు. అదంతా మా అత్తగారు చెప్పించే పుకారండి. కావాలంటే మా అమ్మని అడగండి, తను చెబుతుంది. ఈ రోజుకి మా అమ్మ నా కాపురం నిలబెట్టడం కోసం మా అత్తగారి దగ్గరికి వెళుతుంది. నేను మా అత్తగారు కలిసి ఉండాలని తనే బలంగా కోరుకుంటుంది. వద్దని చెబుతున్నా ప్రయత్నం చేస్తుంది అంటూ అసలు తనకీ తన అత్తగారికి మధ్య ఎందుకు గొడవలొచ్చాయో తన వెర్షన్లో తాను చెప్పటం మొదలుపెట్టింది. అలా 3 గంటల్లో ఆ కోడలు తన తరపు కథ చెప్పటం పూర్తయ్యాక ఈ అత్తాకోడలిద్దరూ మళ్లీ తమ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఆలోచించుకుంటున్నారు. అత్తయ్య, ఇప్పుడు చెప్పండి, అసలు ఈ అత్తాకోడళ్ళ విషయంలో తప్పెవరిదంటారు? ఇందులో అనేదేముందే, అసలు ఈ అత్తాకోడళ్ళ విషయంలో తప్పు వాళ్ళిద్దరిది కాదు. దీనంతటికి కారణం పావని వాళ్ళ అమ్మ, మహాలక్ష్మికి వియ్యపురాలైన వసంతది. కాని ఒక తల్లి తన కూతురి కాపురంలో తానే ఎందుకు నిప్పులు పోస్తుంది? ఈ విషయం కూడా ఆరా తీసేస్తే మొత్తం ఈ అత్తాకోడళ్ళ బండి రిపేర్ పూర్తయినట్టే కోడలా. మరింకేంటత్తయ్య, రేపే ఆ వసంత దగ్గరికెళ్ళి కొన్ని చీరలు చూసొద్దాం. ఎంతైనా చీరల వ్యాపారి కదా, మాటలు బాగానే చెబుతుందేమో, చూద్దాం అని ఆ అత్తాకోడలిద్దరూ కలిసి ఒక వారం పాటు ప్రతిరోజూ వెళ్ళి వసంత ఇంట్లోనే అమ్మే చీరల కోసం ఈ డిజైన్లు కావాలి, ఆ కలర్స్ కావాలి అంటూ ఆమెను నమ్మించసాగారు. అటు వసంత కూడా తనకి ఈ అత్తాకోడళ్ళు చాలా పెద్ద బేరం అనుకుని వీళ్ల మాటలు నమ్మి వీళ్ళకి బాగా దగ్గరైపోయింది. ఒకరోజు కోడలు ఒక్కతే వసంత దగ్గరకు వెళ్ళి ఆమెను మాటల్లో పెట్టి ఆమెతో ఇలా అంటుంది. అవును పిన్నిగారు,
మీ కూతురు కాపురంలో ఏవో గొడవలున్నాయని విన్నాము. మీరింత మాటగారు కదా, మరి మీ అమ్మాయి కాపురంలో అన్ని గొడవలు అవుతా ఉంటే అలా చూస్తూ ఊరుకున్నారేమిటి? అదే ఉందే అమ్మా, ఎంత కూతురైనా అన్ని విషయాలను తలదూర్చలేం కదమ్మా. ఆయన అక్కడ తప్పంతా నా కూతురుదేలే. అలాంటప్పుడు నేనేం చేస్తాను చెప్పు? నిజమేలేండి. ఇంకో విషయం అండి, మీ ఈ వియ్యపురాలకి చాలా పెద్ద బంధువర్గం ఉందని విన్నాను. ఎవరు చెప్పారో గాని అన్నీ సరిగ్గానే చెప్పారమ్మాయి నీకు. అవును, వాళ్ళకి చాలా పెద్ద బంధువర్గం ఉంది. నీకో విషయం తెలుసా? నా వ్యాపారం చాలా మటుకు మా వియ్యపురాల తరపున వాళ్ళ ద్వారానే జరుగుతుంది. నీలాగా అప్పుడప్పుడు వచ్చిపోయేవాళ్ళు చాలా తక్కువ అమ్మాయి. అసలు ఈ వ్యాపారం మొదలుపెట్టిందే ఆ వదిన గారి వైపు జనాన్ని చూసుకుని. అంటూ పొగడ్తల వల్ల ఒళ్ళు మరిచి ఆమె కడుపులో ఉన్న విషయం బయటకొచ్చేసింది. ఇక మరో రోజు అత్తగారు భానుమతి ప్రత్యేకంగా వచ్చి మరో కోణంలో వసంతని మాటల్లో పెట్టింది. నువ్వేవైనా అనుకో వసంత వదిన, మీ వియ్యపురాలి పద్ధతి అయితే నాకు నచ్చలేదు. అరే చిన్నపిల్ల, మన పిల్ల, తనేదైనా తప్పు చేయొచ్చు. అంత మాత్రాన ఆ పిల్లని దూరం చేసుకుంటుందా ఆవిడ? పిల్లకి నచ్చ చెప్పాలి కదా. నేను కూడా మా వియ్యపురాలికి చెప్పి చెప్పి విసిగిపోయాను వదినా. అరే, కొత్తగా ఇంటికొచ్చిన పిల్లకి నెమ్మదిగా చెప్పుకోవాలి గాని మరీ అంత పంతమా? అంటూ ఏ ఎండ కాగొడుగు పట్టే తన స్వార్థపు బుద్ధితో బుజ్జమ్మ దగ్గర తన కూతురిదే తప్పు అనేలాంటి చర్చొస్తే తన కూతురిదే తప్పు అంది. ఇప్పుడు భానుమతి దగ్గర తన వియ్యపురాలిదే తప్పు అనేట్టు వచ్చిన చర్చలో ఆమెదే తప్పు అంటుంది. ఈ విధంగా అసలు మహాలక్ష్మి పావనీల మధ్య వచ్చిన దూరానికి మూల కారణం ఈ వసంతే అని అర్థమైంది. ఆమెను మాటల్లో పెట్టి ఈ అత్తకోడలిద్దరూ మొత్తం విషయాన్ని రాబట్టారు. అందుకే ఫైనల్గా ఒక మంచి రోజు చూసి మహాలక్ష్మి పావనీలను కలిపే రోజున వసంతను కూడా పిలిచి వాళ్ళ ఎదురుగాని అసలు విషయం ఏంటి అని నిలదీసేసరికి వసంత ఉన్న నిజాన్ని చెప్పక తప్పలేదు. అవును, ఇదంతా నేనే చేశాను, కానీ ఇలా అవుతుందని మాత్రం అనుకోలేదు. అదంతా సరే, అసలు ఏ తల్లైనా తన కూతుర్ని ఇచ్చుకున్న ఇంటి వాళ్ల దగ్గర ఇలాంటి డబ్బు లావాదేవీలు, వ్యాపార సంబంధాలు పెట్టుకుంటుందా అసలు? ఒకవేళ వాటిలో ఏదైనా తేడా వస్తే నీ కూతురి కాపురం పాడవుతుందని భయం లేదా? ఎందుకుంటుందిలే అత్తయ్య, ఈ పావని ఏమైనా ఈమె గారి సొంత కూతురా ఏంటి? ఆ పిల్ల గురించి పట్టించుకోవడానికి అని బుజ్జమ్మనేసరికి పావని ఆశ్చర్యపోతుంది. ఏంటండి మీరనేది? ఆ మొక్క మేం కాదమ్మా అనడం. కాసేపాకు, మీ అమ్మ కాన్నయ్య అమ్మే అంటుంది. అవును, ఈ పావని నా సొంత కూతురు కాదు. మేం చిన్నపిల్లకున్నప్పుడు అనాథాశ్రమం నుండి తెచ్చుకున్న పిల్ల. కానీ దానికి పెళ్లి చేసే వరకు తనను చాలా ప్రేమగానే సాకాను. నిజంగా కన్న తల్లిలాగే చూసుకున్నాను. అసలు ఆ బట్టల వ్యాపారానికి నీ కూతురి కాపురాలు నిప్పులు పోయడానికి సంబంధం ఏమిటి? అది కూడా చెప్పే పిన్ని. ఇంతవరకు వచ్చాక దాపరికం ఎందుకు? మా వియ్యపురాలది చాలా పెద్ద బంధువర్గం. అదే సమయంలో నాకు ఈ శారీ బిజినెస్కి ఉపయోగపడే ఒక కాంట్రాక్ట్ దొరికింది. ఎలాగో పిల్లలేరు, పైగా పెంచిన ఆడపిల్లకు కూడా పెళ్ళైపోయింది కనుక ఇక నాకు ఏది ఎక్కువ ఉండదని తేలిపోయింది. కనుక నా బతుకు నేనే బతకాలని తక్కువ ధరలో తెచ్చిన చీరల్ని మా వియ్యపురాల ద్వారా వాళ్ళ బంధువుల్లో కాస్త లాభం చేసుకుని అమ్మేదాన్ని. అలా ఉన్నప్పుడే ఎవరో ఒకరి దగ్గర నేను కొద్దిగా కక్కుర్తి పడ్డాను. దానివల్లే మొదటిసారి సమస్య వచ్చింది. ఇక అది పెరుగుతూ రాసాగింది. నేను అలా కాంట్రాక్ట్ పోకూడదనే ఉద్దేశంతో ఆ విషయాలన్నీ నా కూతురి మీదకి, విజయపురాల మీదకి డైవర్ట్ చేయడం మొదలుపెట్టాను. అదంతా ఏదో నాకు తెలియకుండా అలా జరిగిపోయింది అని తన వ్యాపారం కోసం, తన స్వార్థం కోసం కూతురి కాపురం విషయాన్ని మర్చిపోయి వియ్యపురాలితో, ఆమె బంధువులతో మంచి సంబంధాలు మెయింటైన్ చేయసాగిన విషయం చెప్పింది వసంత. కానీ ఆ క్రమంలోనే ఆ అత్తాకోడలికి చిన్న చిన్న మాట తేడాలొచ్చినా కూడా వాటిని తన స్వార్థానికే వాడుకుంటూ చివరికి ఆ అత్తాకోడళ్ల గొడవలు పెద్దగా అవుతుంటే అప్పుడు కూడా తన వ్యాపారం గురించే తప్ప కూతురి కాపురం గురించి ఆలోచించలేదు అనే విషయాన్ని అందరి ముందు ఒప్పుకుంది. అలా అత్తాకోడళ్ల గ్యారేజీలో ఓ అత్తాకోడళ్ల సమస్యకి రిపేర్ జరిగింది. ఆ కుటుంబం ఒక్కటైంది. ఇది ఇవాల్టి కథ. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఒకవేళ మీరు మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.